సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శ్రీ గురుభ్యో నమః. విఎన్ఆర్ క్రియేషన్స్ చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్తే, మనకు శని మార్చి 29-30 మధ్యలో మారుతుంది. కుంభరాశి నుంచి మీనరాశిలోకి వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి కన్యారాశి వారికి సప్తమ స్థానంలోకి రావడం జరుగుతుంది. ఈ సప్తమ స్థానంలో కన్యారాశి వారికి ఎలాంటి ఫలితాలు వస్తాయి? 6వ స్థానంలో ఉన్నప్పుడు మంచి ఫలితాలా, 7వ స్థానంలో ఉన్నప్పుడు మంచి ఫలితాలా అని మనం చూస్తే, వాటి యొక్క ఏ భావాల మీద, ఏ డిపార్ట్మెంట్ల మీద మనకు ఫలితం సూచిస్తుందో కూడా మనం దాన్ని విశ్లేషిద్దాం. అలాగే ఎటువంటి పరిష్కారాలు చేసుకుందామో కూడా ఈ వీడియోలో చూద్దాం. ఇక్కడ మనం చూసుకుంటే పంచమ షష్టమ ఆధిపత్యం పొందాడు శని కన్యారాశి వారికి. 5వ స్థానము విద్యాస్థానము, మంత్రస్థానము, అలాగే ఉపాసనా స్థానము, దాంతోపాటు సంతాన స్థానము, 6వ స్థానము శత్రుస్థానము, రుణస్థానము అని మనం తెలిసిందే. ఇక సప్తమం అనేది కళత్ర స్థానం కాబట్టి ఈ 3 విభాగాల మీద దీని యొక్క ప్రభావం అనేది ఉంటుంది. అయితే అన్ని విభాగాల మీద శని ప్రభావం అనేది దీర్ఘకాలిక గ్రహం కాబట్టి ఆ దృష్టి వల్ల కానీ, దానివల్ల వచ్చే సంవహించేటువంటి సమస్యల వల్ల కానీ ఉంటుంది. కానీ ముఖ్యంగా ఈ 4 విభాగాల్లో మనకు ఎక్కువగా ఉంటుంది. ఇక మొట్టమొదట పంచమాధిపతి 7వ స్థానంలో ఉంటే ఎటువంటి ఫలితాలు ఇస్తాడో చూద్దాం. పంచమాధిపతి అంటే మనకు శని 5వ స్థానం అనేది సంతాన స్థానం కాబట్టి ముఖ్యంగా సంతాన విషయంలో కొంత జాగ్రత్త వహించండి. అయినప్పటికీ కూడా సప్తమం అంతా వ్యతిరేక స్థానం అని చెప్పుకోవడానికి లేదు, సామాన్య ఫలితాలు ఇస్తాయి. ఎందుకంటే అంత వ్యతిరేకత, అంత అనుకూలత ఉండదు. కాకపోతే విద్య మీద ఎక్కువగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి విద్యార్థుల యొక్క చదువు, వారి యొక్క అభివృద్ధి మీద, అలాగే విద్యార్థుల యొక్క మార్కుల మీద ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది. వారి గమనం అనేది కొంత వేగం తగ్గుతుంది. ఎందుకంటే 6వ స్థానం కొంత శుభస్థానం, 7వ స్థానం అనేది కొంత వ్యతిరేకంగా ఫలితాలు ఇస్తుంది. గోచారంలో లగ్నకుండల్లోనేమో సప్తమం మంచి ఫలితాలు ఇస్తుంది, ఇక్కడ గోచారంలో కొంత వ్యతిరేకత అనేది సూచిస్తుంది. కాబట్టి విద్యార్థులు కొద్దిగా శ్రమ ఎక్కువ పడాలి. అలా జరిగిపోతుంది అనేది మనం నిర్ణయించుకోవడానికి కాదు, శ్రమ పడితే దాంట్లో వచ్చే వ్యతిరేక ఫలితాలను అధిగమించి మంచి సత్ఫలితాలను మనం పొందవచ్చు. అలాగే సంతానపరమైన విషయాలలో కొన్ని శుభవార్తలు వింటారు. సంతానంకు మంచి కాలేజీలో సీట్ రావడం కానీ, లేదంటే వారి యొక్క అభివృద్ధికి మంచి బాట ఏర్పడడం కానీ జరిగే అవకాశం ఉంది. ఈ 2 విభాగాలు మీరు ఒకవేళ ఏదైనా దైవానుగ్రహం కోసం చేసే సాధనలు ఉంటే కూడా మంచి శీఘ్ర సిద్ధి కలుగుతాయి. ఎందుకంటే శని మంత్రాధిష్టాన దేవతగా మంచి సత్ఫలితాలను ఇస్తాడు. ఎందుకంటే దీర్ఘకాలిక గ్రహం కాబట్టి శని ప్రభావం వల్ల మంచి విద్యావంతులయ్యే అవకాశం మనకు సూచిస్తుంది. ముఖ్యంగా సాంకేతిక పరమైన విద్యలు అభ్యసించేవారు విశేషమైనటువంటి విజయాలను దక్కించుకుంటారు. ఇక రుణబాధ అనేది కొంతవరకు గతంలో కంటే ఇప్పుడు రుణబాధ అనేది తగ్గుతుంది. రుణాలు పూర్తిగా తీర్చుకోవడానికి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సమయాన్ని మీరు వినియోగించుకొని ముందడుగు వేయడం అనేది జరుగుతుంది. రుణ విముక్తి అనేది కలుగుతుంది. అలాగే శత్రు బాధ కూడా కొద్దిగా తగ్గే అవకాశం మనకు ఈ వారం, ఈ సంవత్సరం అంతా, ఈ 2.5 సంవత్సరాలు సూచిస్తుంది. ఇక శని సప్తమ స్థానంలో ఉంటే ఎలాంటి ఫలితం కలుగుతుంది? శని సప్తమ స్థానం అనేది ముఖ్యంగా వైవాహిక స్థానం, అంటే భార్యాభర్తల మధ్య అన్యోన్యతను సూచిస్తుంది. శని ప్రభావం ఎలా ఉంటుంది అంటే కొంత కుటుంబ కలహాలు అనేటివి తలెత్తే అవకాశం ఎక్కువగా ఉంది. ఎందుకంటే శని ఏ కారకం, ఏ భావంలో ఉంటే ఆ భావాన్ని కొంత ఇబ్బంది పెడతాడు. కాబట్టి ఆ భావాన్ని నష్టపరిచే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి సప్తమం కలత్ర స్థానం కాబట్టి భార్యాభర్తల మధ్య కొంత భిన్నాభిప్రాయాలు, వాదోపవాదాలు, ఈ కోర్టు వ్యవహారాలకు వెళ్ళడము, కొన్ని రకాల సమస్యలు ఉంటాయి. అందరికీ ఉంటాయని కాదు, కొందరి జాతకాలలో శని ప్రభావం తీవ్రంగా ఉన్న వారికి సప్తమ శని ఆ ప్రభావం చూపిస్తుంది. ఆ విషయంలో తగు జాగ్రత్తలు వహించాలి. ఇక ఆ సప్తమంలో శని ఉండడం వల్ల వైవాహిక జీవితంతో పాటు వైవాహిక బంధాలు బలహీనపడతాయి.
అంటే వేరే వారి మీద వ్యామోహాలు పెంచుకోవడం, ఇలాంటి కేసులు ఇప్పుడు ప్రస్తుతం సమాజంలో విపరీతంగా చూస్తున్నాం. ఇలాంటి శని ప్రభావం వల్ల ఇంకా తీవ్రమైనటువంటి స్థితి అనేది ఉంటుంది. ఎందుకంటే కన్యా రాశికి కొంత ఆ ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ విషయంలో ముందు జాగ్రత్త పడండి. అలాంటి ఆలోచనలు ఉంటే మానుకోండి. దానివల్ల వచ్చే పర్యవసానాలను మనం తట్టుకోలేము కాబట్టి అలాంటి ఆ మార్గాలు సరైనవి కావు. ఇక దాంతోపాటు భార్యకు కానీ భర్తకు కానీ అనారోగ్య సమస్యలు, ఇబ్బందులు కలిగే అవకాశం. ఇక శని జన్మదృష్టి వల్ల దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్య సమస్యలు కొంత తలెత్తే అవకాశం ఉంది. కండరాల నొప్పులు, కీళ్ళ నొప్పులు ముఖ్యంగా ఇబ్బంది పెట్టే అవకాశం మనకు సూచిస్తుంది. మానసికంగా కూడా కొంత కుంగుబాటు అనేది ఉంటుంది. ఆత్మస్థైర్యం పెంచుకోవే ప్రయత్నం చేయండి. రాహువు కేతువు యొక్క ప్రభావం తగ్గుతుంది కాబట్టి శని ప్రభావం కొంతవరకు ఉంటుంది, కానీ కొంత జాగ్రత్తగా ఉండాల్సిన స్థితి అయితే ఎంతైనా ఉంటుంది. అయితే ఊహించని ధనలాభాలు, మీరు ఎప్పటి నుంచో రావాల్సిన డబ్బులు చేతికి రావడం కూడా జరిగే అవకాశం ఉంది. వ్యాపార సంబంధంగా పార్ట్నర్షిప్స్ ఏమైనా ఉంటే అవి కొంత బలహీనపడే అవకాశం ఉంది. ఉద్యోగపరంగా మంచి అనుకూలమైన స్థితి ఏర్పడుతుంది. ఉద్యోగ ప్రమోషన్లు రావడం కానీ, మంచి ఉద్యోగ ప్రాప్తి కానీ, వైవాహిక జీవితంలో వివాహ ప్రాప్తి కానీ, ఇది అన్నీ కూడా అనుకూలించే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక దాంతోపాటు రాజకీయ నాయకులకు కూడా మంచి విజయాలు దక్కుతాయి. సినీ రంగాల వారికి కూడా అద్భుతమైనటువంటి విజయాలు దక్కే అవకాశం ఉంది. కొన్ని రంగాలకు కొంత ఇబ్బంది ఉన్నా కొన్ని రంగాలకు మాత్రం అనుకూలమైనటువంటి స్థితి మనకు సూచిస్తుంది. మరి ఈ రాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే ముఖ్యంగా ఈశ్వరుడికి రుద్రాభిషేకం చేసుకోండి, ఇష్టదేవత ఆరాధన చేసుకోండి, అఘోర పాశ్వత అభిషేకం చేసుకోండి. వైవాహిక సమస్యలు ఏమైనా ఉంటే తొలగిపోతాయి. లేదంటే 9 రోజుల పాటు సుందరకాండ పారాయణం చేసుకోండి. వైవాహికంగా కానీ కుటుంబ సమస్యలు ఏమైనా ఉంటే తొలగిపోతాయి. ఆరోగ్య సమస్యలు ఉన్నా కూడా తొలగిపోతాయి. ఈ శనిదోష నివారణకు దగ్గరలో ఉన్న నవగ్రహ దేవాలయాల్లో ప్రతి శనివారం 19 ప్రదక్షిణాలు ఒక 5 నుంచి 9 వారాలు కానీ చేసుకోండి. ప్రారంభంలో కొంత ఉపశమనం లభిస్తుంది. ఇది మనకు కన్యారాశి 2025వ సంవత్సరం శని యొక్క మార్పు వల్ల కలిగే ఫలితాలు. మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి.